విరూపాక్షమందు ఒక వింత బుట్టేను. అప్పుడు కాలజ్ఞాన మహత్తు తెలిసేను. పర్వతాన ఉన్న పరశువేది కందిమల్లాయ పల్లెకు చేరేను. నవగ్రహముల నడకమారేను. సూర్యచంద్రులు గతులు తప్పి నడిచేరు. కందిమల్లాయ పల్లె 12 పట్నమయ్యేను. నవరత్న స్తంభాలతో నగిషీలు చెక్కబడేను. బాపలు పంచాంగాలు మూలవేశేరు. వారి ప్రశ్నలు పారకపోయేను. నా సిద్ధాంతంబైన సాంధ్ర సింధు వేదము అనగా కాలజ్ఞానము నిలిచేను. నాస్తికవాదులు నానా దేశాలకు బయలుదేరి నాశనం తెచ్చుకునేరు. కనిపించని కరువు వచ్చేను. వీరబ్రహ్మేంద్రస్వామి వీరభోగ వసంతరాయలై వస్తాడని భక్తులు ఆటపాటలతో ఎదురుచూసేరు. 3 తోకలు గల తోకచుక్కలు తూర్పున కానవచ్చేను. అప్పుడు విపరీతమైన వడగండ్లవాన కురిసేను. పిడుగుల వర్షం కురిసేను. అనేక గ్రామాలు కాలిపోయేను.